కలెక్టర్ సార్ మాట్లాడతారు, వారికి సమయాన్ని ఇస్తాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. ఐ థింక్ స్టూడెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఉన్నారు, ఆల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఫంక్షనరీస్ ఉన్నారు, ఓఎన్జీసీ నుంచి, ఎస్బీఐ నుంచి శ్రీరామ్ గారు అందరూ ఉన్నారు. సో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. సో ఇస్ వెరీ హ్యాపీ టు హియర్ దిస్. సో 10th క్లాస్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత డిఓ గారు వచ్చి చెప్పారు. So this is how our district is faring. So I'm very happy for this. So education system law, I want to just give a brief of how other departments are different from education department. So ఉన్న ఒక 70-75 departments లో education department is completely teacher oriented, అంతే కదా. సో పిల్లలకి స్కూల్కి మీరు ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా, ఫైనల్గా పిల్లలు ప్రాపర్గా షేప్ అవ్వాలి, నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి అంటే టీచర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే జరుగుతుంది. సో మీరు ఎంత 5-star ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా టీచర్స్ ఇన్వాల్వ్ అవ్వకపోతే పిల్లాడే నేర్చుకోలేడు. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈజ్ సచ్ ఎ డిపార్ట్మెంట్, ఇట్ ఈస్ ఎంటైర్లీ టీచర్ ఓరియంటెడ్. సో టీచర్స్ కనుక ప్రాపర్గా యాక్టివ్ ఇన్వాల్వ్ అయితే రిజల్ట్స్ ఇలా వస్తాయి. సో డెఫినెట్గా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ. సో అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో స్పెసిఫిక్గా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చిన స్ట్రెస్ చాలా ఉంది. గవర్నమెంట్ వాళ్ళు డెఫినెట్గా, మన గవర్నమెంట్ ఆల్మోస్ట్ అరౌండ్ 90% ఆఫ్ దేర్ ఇంపార్టెన్స్ ఇస్ ఆన్ ఎడ్యుకేషన్ సెక్టర్. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఎవరైతే 7th, 8th, 9th క్లాస్ పిల్లలు ఉన్నారో, సో కమింగ్ డేస్లో విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ నెక్స్ట్ 5 to 10 years దే విల్ బి ఎంటరింగ్ ఇన్ టు వర్క్ ఫోర్స్. అంటే ఇప్పుడు ఆ ఎంప్లాయ్మెంట్ ఏజ్కి వస్తారు. సో ఆ ఏజ్కి వచ్చే వాళ్ళని జనరల్గా ఏమంటాం మనము, పాపులేషన్లో డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటాం. సో మనకున్న పాపులేషన్లో ఎంతమంది అయితే మనకి 25 నుంచి 40 years ఏజ్ గ్రూప్ ఉంటారో వాళ్ళు ఎంత ప్రొడక్టివ్గా ఉంటారో దేశం అంతా బాగుపడుతుంది, అంతే కదా. ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు కొంచెం డైవర్ట్ అయ్యి అటు ఇటు తిరిగారు అనుకోండి, డెఫినెట్గా ఆ దేశం అనేది ముందుకెళ్ళదు. సో ఆ పర్స్పెక్టివ్లో గవర్నమెంట్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. సో ఇందులో మనకి 10th క్లాస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ ఎట్ ఎ వెరీ ఇనీషియల్ స్టేజ్. సో ఆ 10th క్లాస్ అయిపోయిన తర్వాత దెన్ దే విల్ గో ఇన్ టు డైవర్స్ సెక్టర్స్. కొంతమంది దే టేక్ సమ్ సైన్స్ స్ట్రీమ్స్ తీసుకుంటారు, కొంతమంది మెడిసిన్ స్ట్రీమ్స్ తీసుకుంటారు, కొంతమంది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ తీసుకుంటారు, కొంతమంది వాలంటరీగా పాలిటెక్నిక్ చేసుకుంటారు. సో ఇలా ఆ డైవర్సిఫికేషన్ అనేది 10th క్లాస్ తర్వాత జరుగుతుంది. సో అట్లీస్ట్ అంతవరకు ఒక ప్రాపర్గా అకాడమిక్ కరికులం ఫాలో అయ్యి దాంట్లో ఉన్నట్టు అట్లీస్ట్ బేసిక్స్ అర్థం చేసుకుంటే కమింగ్ డేస్లో అట్లీస్ట్ చాయిస్ చేసుకోవడానికి ఒక అవగాహన వస్తుంది. సో ఇందులో భాగంగానే వీ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ సమ్ కెరీర్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేసాం జిల్లాలో, మీకు అందరికీ తెలుసు. సో 10th క్లాస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ బేసిక్. సో ఇందులో అట్లీస్ట్ పిల్లలకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో 10th క్లాస్లో కొంచెం మంచి మార్క్స్ వస్తే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అవును, వీఆర్ వెరీ గుడ్ ఎట్ అవర్ స్టడీస్, మేము ఇంకొన్ని హయ్యర్ టార్గెట్స్ పెట్టుకోవడానికి అట్లీస్ట్ ఆ ధైర్యం వస్తుంది. సో దట్స్ హౌ యాక్చువల్లీ 10th క్లాస్ ప్లే క్రూషియల్ రోల్ ఇన్ దర్ లైఫ్. ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ మన హ్యావ్ ఫినిష్ 10th క్లాస్. ఇప్పటికి మిగతా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి ఉంటారు కానీ 10th క్లాస్ మార్క్స్ మాత్రం గుర్తుంటాయి అందరికి డెఫినెట్గా, నాకు తెలిసి 90%. సో 10th క్లాస్ ప్లేస్ సచ్ ఎ క్రూషియల్ రోల్. ఫస్ట్ టైం ఐ థింక్ యూ విల్ బీ ఓపెన్ టు పబ్లిక్ ఎగ్జామినేషన్. సో అందులో స్క్రూటినీ విల్ బీ బై ద అవుట్ సైడర్స్. సో ఇలా యూ హ్యావ్ లాట్ ఆఫ్ పర్స్పెక్టివ్స్. సో 10th క్లాస్ అనేది ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. సో అందులో భాగంగానే ఇప్పుడు మనకి ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వన్ స్టార్ట్ స్పెండింగ్ టైమ్, సో వాటి రిజల్ట్స్ అనేవి ఇమ్మీడియట్గా రావు. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఇన్ అదర్ డిపార్ట్మెంట్స్, టేక్ ఇన్ అదర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అనుకున్నారు, ఇఫ్ యూ ఇన్వెస్ట్ సమ్ మనీ హార్డ్లీ అరౌండ్ 1 monthలో లేదా 6 monthsలో 1 yearలో యూ కెన్ సీ ద అవుట్పుట్. బట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇఫ్ యూ ఇన్వెస్ట్ సంథింగ్ ఇట్ విల్ టేక్ సమ్ డికేడ్స్. అంటే ఇప్పుడు ఒక పిల్లాడికి ప్రాపర్గా ట్రైన్ చేసి అతన్ని ప్రాపర్గా మీరు గైడ్ చేస్తే దాని ఫ్రూట్స్ అనేవి మనకు ఆల్మోస్ట్ ఒక 5 to 10 years తర్వాత తెలుస్తుంది. సో దట్స్ హౌ టీచర్స్ ఆర్ వెరీ పేషెంట్. సో అదే చెప్తున్నాను, మిగతా డిపార్ట్మెంట్స్కి ఈ డిపార్ట్మెంట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే దిస్ ఈజ్ సంథింగ్ కంప్లీట్లీ హెచ్ఆర్ ఓరియంటెడ్. మీరు ఎంత పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి మోటివేట్ అయ్యి వాళ్ళని చదువు చెప్తారో అంత పాజిటివ్గా ఉంటుంది. డోంట్ జస్ట్ డిపెండ్ అపాన్ దీస్ ఏఐస్ వచ్చాయి, ఇట్ విల్ ఓన్లీ యాడ్ సంథింగ్ టు యూ, బట్ ఇట్ కెనాట్ ఎలిమినేట్ కంప్లీట్ ఎంటైర్ రోల్ ఆఫ్ టీచర్. సో ఇప్పుడు మీకు ఎంత టెక్నాలజీ వచ్చినా, ఏఐ వచ్చినా, వీడియోస్ వచ్చినా అల్టిమేట్గా హ్యూమన్ టచ్ అనేది ఉండాలి. సో ఐ థింక్ దెర్ ఆర్ ఓన్లీ 2 departments ఫర్ దిస్, మెడికల్ అండ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్. ఈ 2 డిపార్ట్మెంట్స్లో హ్యూమన్ టచ్ లేనిదే ఆ ఫైనల్ అవుట్పుట్ అనేది ప్రాపర్గా రాదు. If you entirely depend on some technology, it will only be supplementing to a certain extent. కొంచెం ఎక్స్టెంట్ వరకే సప్లిమెంట్ చేస్తుంది.
మీరు ఏదైనా అనుకోవచ్చు. యూ కెన్ యాక్చువల్లీ యాడ్ ఎనీ యాప్స్ కావచ్చు, యూ కెన్ యాడ్ ఎనీథింగ్, వీడియోగ్రాఫ్స్ కావచ్చు, వీడియోస్ ప్రొజెక్ట్ చేసి పిల్లలకి నేర్పిద్దాం అనుకోవచ్చు. బట్ ఫైనల్గా ఒక హ్యూమన్ టచ్ అనేది ఉండాలి. దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఎ కంప్లీట్ ఓరియంటెడ్ పిక్చర్ ఫర్ ద స్టూడెంట్. సో ఈ యాంగిల్లో ఐ థింక్ ఐమ్ వెరీ హ్యాపీ సచ్ దట్ కోనసీమ జిల్లాలో ఉన్న ఆల్ టీచర్స్ డెఫినెట్గా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కావచ్చు, డిఓ గారి స్థాయి నుంచి, ఆర్జేడి గారి స్థాయి నుంచి అన్ని స్థాయిలో ఉన్న టీచర్స్ అందరూ కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యారు. దట్స్ వై రిజల్ట్స్ ఆర్ లైక్ దిస్. ఓకే, సో దట్ డెఫినెట్లీ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, ఆల్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అండ్ ఈవెన్ పిల్లలు కూడా యాక్టివ్గా ఉన్నారు మన జిల్లాలో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. సో దీంట్లో భాగంగా ఐ హ్యావ్ సమ్ గుడ్ థింగ్స్ టు share with you is that so మన జిల్లాలో అపార్ట్ ఫ్రమ్ ఓన్లీ గవర్నమెంట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎంటిటీస్. సో చాలామంది వచ్చేసి యాక్టివ్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యి టేక్ సమ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ బై ఓఎన్జీసీ కావచ్చు, ఎస్బీఐ నుంచి కావచ్చు, ఈవెన్ కొంతమంది గుడ్ ఇంటెన్షనల్ పర్సన్స్ లైక్ సాయిరామ్ గారు కావచ్చు, ఇంకొంతమంది కూడా. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని అవుట్ సైడ్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఓన్లీ టు గివ్ సమ్ ఎంకరేజ్మెంట్ టు ద స్టూడెంట్స్ అండ్ ఈవెన్ టీచర్స్. ఓకే, సో ఫైనల్గా ఈ మొత్తం ఎక్సైజ్లో టీచర్స్ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ క్రూషియల్. సో ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, అంటే ఐ విల్ బీ సీయింగ్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మన దగ్గర అటెండెన్స్ ఎంత వస్తుంది, ఎంతమంది ఫింగర్ ప్రింట్ వేస్తున్నారు. సో డిఓ గారు రిపోర్ట్స్ పెడుతూ ఉంటారు. సో అందులో ఐ విల్ బీ వెరీ హ్యాపీ. సో అవుట్ ఆఫ్ ఆల్ 28 districts వీ విల్ బీ ఫేరింగ్ ఎట్ 1 or 2. ఓకే, సో దట్ ఈస్ వెరీ గుడ్. సో అంత పంక్చువల్గా ఉంటారు మన దగ్గర కూడా టీచర్స్. సో దట్స్ ద రీజన్, వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఐ కెన్ సే సో మనకి రిజల్ట్స్ రావడంలో. అండ్ ఈవెన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ కూడా ఐ థింక్ డిఓ ఆఫీస్ నుంచి దే హ్యావ్ ప్రాపర్లీ కమ్యూనికేటెడ్ వెల్ అండ్ దే హ్యావ్ ప్లాన్డ్ వెల్. దాన్ని ఇప్పుడు త్రూఅవుట్ ద స్టేట్ సర్క్యులేట్ చేస్తున్నారు. బట్ వన్ థింగ్, బట్ డోంట్ స్టార్ట్ గ్రిల్లింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ రైట్ నౌ. సో అట్లీస్ట్ గివ్ సమ్ టైమ్. సో అట్లీస్ట్ హార్డ్లీ లాస్ట్ 6 monthsలో యూ కెన్ స్టార్ట్. ఐ థింక్ ప్రీవియస్లీ యూ స్టార్టెడ్ ఇన్ డిసెంబర్లో. సో ఐ థింక్ డిసెంబర్ నుంచి వీ హ్యావ్ స్టార్టెడ్ ఈ ఎగ్జామినేషన్స్ కావచ్చు ఇవన్నీ కూడా. సో అంత ఎర్లీగా స్టార్ట్ చేయకండి. గివ్ సమ్ బ్రీదింగ్ స్పేస్ టు చిల్డ్రన్ ఆల్సో. So as that at least past 4-5 months before the examination, so as that you can start whatever you want. Okay, ఆ pattern కూడా explain చేస్తారు DO గారు in due course of time. Okay, so with these words I will congratulate every one of you and thank you one and all. Thank you, sir.